హాయ్ అండి, వెల్కమ్ టు మాయ రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో రుచిగా ఉండే అల్లం చట్నీ అండి. ఇలా అల్లం చట్నీ చేసి పెట్టుకున్నారంటే ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుంది. ఈజీగా పర్ఫెక్ట్గా ఈ కొలతలతో చేశారంటే బయట అయితే 15 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నారంటే 2 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఈ ప్రాసెస్లో చేయండి, మీకు చాలా బాగా కుదురుతుంది. ఇలా గ్లాస్ జార్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఎంతో రుచిగా ఉండే ఈ అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని ఈనలు తీసేసుకొని శుభ్రం చేసుకొని 2 సార్లు కడగాలండి. ఇలా కడిగిన తర్వాత వాటర్ పోసుకోవాలి. చింతపండు 25 గ్రాములు తీసుకున్నానండి. ఇలా వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని వాటర్ హీట్ అయ్యిందాక చింతపండును ఉడికించుకోవాలండి. ఇలా కాచిన వాటర్ పోసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇలా 25 గ్రాముల అల్లం తీసుకున్నానండి. అల్లంని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దీని మీద కళాయి పెట్టుకోవాలండి. ఈ పచ్చడి చేయడానికి 20 ఎండుమిర్చి తీసుకున్నాను, అంటే 10 గ్రాములండి. కళాయిలో వేసుకోవాలి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి గంటతో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి ఇప్పుడు 2 టీ స్పూన్లు ధనియాలు వేసుకోవాలండి. 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ నేనైతే మినువులు వేసుకున్నానండి. మినపప్పు అయినా వేసుకోవచ్చు, మినపగుళ్ళైనా వేసుకోవచ్చు అండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకొని ఇలా గంటతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. పప్పులు మాడకుండా ఇలా గంటతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు దూసి వేసుకోవాలండి. ఇలా వేసుకొని గంటతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలండి. దినుసులన్నీ వేగినవి నాకంటే అర్థమైంది కాబట్టి ఆపేసుకున్నాను. మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా వేగితే సరిపోతుందండి. దీనిలోకి 2 టీ స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను. వేసుకొని ఈ హీట్ మీదే ఇలా అటు ఇటు ఒకసారి తిప్పుకుంటే ఉప్పులో ఉంటే చెమ్మ కూడా పోతుందండి. ఇలా పక్కన పెట్టేసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిందండి. మిక్సీలో ఇలా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని స్పూన్తో ఒకసారి కిందకి పైకి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. వేసుకొని దీనిలోకి 25 గ్రాములు బెల్లం వేసుకోవాలి. డైరెక్ట్గా వేసుకుంటే నలగదు కాబట్టి ఇలా దంచుకొని వేసుకోవాలండి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 50 గ్రాములు బెల్లం వేసుకోవచ్చండి. ఇలా దంచుకున్నాక ఈ బెల్లాన్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ స్పూన్తో ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక దీనిలోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చింతపండును వేసుకోవాలి. చట్నీలోకి ఆ వాటరే పోసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఎందుకంటే మనం హీట్ చేసుకున్న వాటర్ కాబట్టి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలోకి ఇంకొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి.
ఇలా గ్రైండ్ చేసుకున్నాక స్పూన్తో ఒకసారి ఇలా తిప్పుకొని ఒకసారి ఉప్పు చూసుకొని ఉప్పు అనేది సరిపోయినంత వేసుకోవాలండి. నేను ఇంకో హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇందాక 2 స్పూన్లు వేసుకున్నాను, మొత్తం 2.5 స్పూన్ వేసుకున్నానండి. వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి. మనం టిఫిన్ వేసుకున్నప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని కొద్దిగా వాటర్ కలుపుకొని రెడీ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇప్పుడు చట్నీ మొత్తాన్ని ఇలా గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ పచ్చిపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర ఇలా వేసుకొని గంటితో ఒకసారి అలా తిప్పుకోవాలండి. దీనిలోకి 2 ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. 2-3 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు పోపుని చట్నీలో వేసేసుకుందాం. ఇలా పోపు మొత్తాన్ని చట్నీలో వేసేసుకొని గంటతో మిక్స్ చేసుకోవడమేనండి. ఎంతో రుచిగా ఉండే అల్లం చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.